ప్రళయ ఘడియ ఎప్పుడు వస్తుంది అని ప్రజలు నిన్ను అడుగుతారు. అది అల్లాహ్‌కి తెలుసు అని చెప్పు. బహుశా అది సమీపంలోనే ఉందో ఏమో! నీకేమెరుక? ఏది ఏమైనా ఇది మటుకు వాస్తవం. అల్లాహ్ అవిశ్వాసులను శపించాడు. వారి కొరకు మండే అగ్నిని సిద్ధపరిచి ఉంచాడు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు. ఏ స్నేహితుణ్ణి, ఏ సహాయకుణ్ణి పొందలేరు. వారి ముఖాలను నిప్పులపై అటూ ఇటు త్రిప్పటం జరిగేనాడు వారు ఇలా అంటారు: అయ్యో, మేము అల్లాహ్కు, దైవ ప్రవక్తకు విధేయత చూపి ఉంటే ఎంత బాగుండేది. ఇంకా ఇలా అంటారు: ఓ మా ప్రభూ, మేము మా నాయకులకు, మా పెద్దలకు విధేయత చూపాము. వారు మమ్మల్ని రుజుమార్గం నుండి తప్పించారు. ఓ ప్రభూ, వారికి రెట్టింపు యాతన విధించు, వారిని తీవ్రంగా శపించు. విశ్వాసులారా, మూసాకు మనస్తాపం కలిగించిన ప్రజల మాదిరిగా అయిపోకండి. తరువాత అల్లాహ్ వారు కల్పించిన మాటల బారి నుండి అతనికి విముక్తి కలిగించాడు. అతను అల్లాహ్ దృష్టిలో ఎంతో గౌరవనీయుడు. విశ్వాసులారా, అల్లాహ్కు భయపడండి, రుజువాకును పలకండి. అప్పుడు అల్లాహ్ మీ కర్మలను చక్కబరుస్తాడు, మీ తప్పులను మన్నిస్తాడు. అల్లాహ్కు, ఆయన ప్రవక్తకు విధేయత చూపేవాడు గొప్ప సాఫల్యం పొందుతాడు.